ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. జూలై 21 తేదీల్లో ఈ రాశి వారికి అనుకోకుండా ఆకస్మిక ధనలాభం అనేది రాబోతుంది. అది ఏ విధంగా, అలాగే ఈ రాశి వారికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఒక కోరిక ఇప్పుడు నెరవేరే అవకాశం, అకస్మాత్తుగా మీ ముందుకు ఒక వ్యక్తి రావడం, మీ మనసు ఎంతో ఉల్లాసంగా ఉండడం అనేది జరగబోతుంది. ఖచ్చితంగా ఈ విషయాలలో ఏ విధంగా ఏ సమయంలో జరుగుతుంది, అలాగే మీ కోరిక ఏ కోరిక నెరవేరుతుంది, ఏ వ్యక్తి మీ ముందుకు రావడం, వారు మీ మనసుకు నచ్చిన వారా లేదా స్నేహితుల లేదా మీ చుట్టూ ఉన్న వారిలో మీకు మనసుకు నచ్చిన వ్యక్తి అయినా ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఇక నుండి అదృష్టం అనేది ఏ విధంగా వస్తుంది, ఏ రూపంలో వస్తుంది, ఆర్థికంగా లాభాలు వస్తున్నాయా, ఆర్థిక పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుంది అనేవి పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. శ్రీ నీలంపాటి లక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలము. జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. గురువు గారి ఆశీర్వాదంతో 100% ఫలితాలు దక్కును. కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వివాహ సమస్యలు, ప్రేమ పెళ్లి సంబంధం, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, వాస్తు దోషాలు, గ్రహదోష నివారణ చేయబడును. గురూజీ శ్రీ బాలాజీ రాజు గారు. మీరు సంప్రదించాల్సిన సెల్ నెంబర్ 9618966312. సింహరాశి వారికి చాలా కాలంగా ఒక కోరిక ఉంది. ఆ కోరిక తీరే అవకాశాలు చాలా దగ్గరలోనే ఉన్నాయి. జూలై 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల తర్వాత మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. గతంలో ఎన్నో ఇబ్బందులు పడ్డారు. రాబోయే కాలంకి ఇది ఒక పరీక్ష కాలం మాత్రమే అనుకోండి. కాబట్టి ఈ రాశివారు ఏ విషయంలోనైనా ఎన్ని కష్టాలు వచ్చినా వెనుకడుగు వేయరు. మంచితనంతో ముందుకు వెళ్తారు. అలాగే వీరి బాధ ఎవ్వరికీ చెప్పుకోరు. గుండెల్లోనే భారంగా ఉంచుకుంటారు. ముఖ్యంగా వీరు వీలైనంత వరకు అందరికీ సహాయం చేస్తారు, కానీ ఎవరి సహాయం వీరు తీసుకోరు. మీ జీవితంలో ఊహించని పరిమాణాలు జరగబోతున్నాయి. ఎన్నడూ ఊహించని వార్తలు ఇప్పుడు వింటారు. మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఒక వ్యక్తి మీ దగ్గరికి రావడం, వారి పరిచయం మిమ్మల్ని ఆనందింపజేయడం, అలాగే ఒంటరిగా ఉన్నవారికి జంట దొరకడం అనేది జరుగుతుంది. కొత్తగా ప్రేమలో ఉన్నవారు చాలా సంతోషంగా ఉంటారు, కానీ కొన్ని అపార్థాలు చోటు చేసుకునే అవకాశాలు కూడా దగ్గరలోనే ఉన్నాయి. కాబట్టి అపార్థాలు చోటు చేసుకోకుండా కాస్త జాగ్రత్తగా మీరు వ్యవహరించినట్లయితే మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. అలాగే మీరు ఎంత ప్రేమిస్తారో ఇతరులు కూడా అలాగే ప్రేమించాలని కోరుకుంటారు. ఆ విషయంలో మీరు చాలా పెద్ద తప్పు చేస్తారు. మీరు ఎంత నిజాయితీ ప్రేమ ఉందో మీరు చూపించండి. అదే ప్రేమ ఇతరులు కూడా చూపిస్తారు. అప్పుడే కావాలని కోరుకోకండి. మీరు చేసేది ఆ ఒక్క విషయంలో చాలా తప్పు చేస్తున్నారు. ఇకపోతే ఈ రాశి వారికి గురుబలం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి మీకు గురుబలంతో తెలివితేటలు కూడా మరింత ఎక్కువగా పెరుగుతాయి. ఈ రాశి వారికి అనుకోకుండా అదృష్టం ఏ రూపంలో వస్తుంది అనే విషయాలు కూడా ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే జూలై 21వ తేదీన ఈ రాశి వారి చెందిన వారికి ఏ విధంగా ఉంటుంది. మీరు ఒక పెద్ద సమస్య నుంచి బయటపడతారు. అలాగే ఒక పెద్ద కంపెనీ కూడా ఆఫర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాలంగా ఒక కోరిక ఇప్పుడు నెరవేరే అవకాశం ఉంటుంది. ఆ కోరిక ఏమిటో మీ మనసుకి తెలుస్తుంది. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. శుభవార్తలు అందుకుంటారు. ప్రయాణాలు, చర్చలు ఫలిస్తాయి. విద్యా సంస్థలో ప్రవేశం లభిస్తుంది. సన్నిహితులకు సంబంధించిన రహస్య సమాచారం తెలుసుకుంటారు. ఆర్థిక విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. డిపాజిట్లు, పెట్టుబడులపై మంచి ప్రతిఫలాలు అందుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేయాలనే ఆలోచన విధానం చేస్తారు, కానీ మీరు ఆర్థికంగా ఎదగడానికి మరింత కాస్త సమయం పడుతుంది. కాబట్టి మీరు విలువైన వస్తువులు కొనుగోలు చేయకపోవడమే చాలా మంచిది. ఉద్యోగ వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తల్లిదండ్రుల విషయంలో శుభ పరిమాణాలు సంభవం అవుతుంది. ప్రముఖులను కలిసిపోయే అవకాశాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో గత అనుభవంలో లక్ష్యాలను సాధిస్తారు.
సన్నిహితుల సహకారంతో ఆర్థికపరమైన లక్ష్యాలు సాధిస్తారు. అలాగే సెక్యులేషన్లు లాభిస్తాయి, సంకల్పం నెరవేరుతుంది. సింహరాశి వారి ఆత్మవిశ్వాసాన్ని, సృజనాత్మకతను పెంపొందించడానికి విశ్వం అనుకూలిస్తుంది. శక్తి సులభంగా ప్రవహించడం వల్ల మీరు సానుకూల దృక్పథంతో పనులను పూర్తి చేయగలుగుతారు. కలిసి నవ్వుకోవడం, మనస్ఫూర్తిగా ప్రశంసలు అందుకోవడం వంటివి మీ చుట్టూ ఉన్న బంధాలను బలపరుస్తుంది. ఆకస్మిక ఆహ్వానాలు లేదా ఊహించని ఆలోచనలకు సుముఖంగా ఉంటుంది. అలాగే మీరు సమతుల్యతను సాధించడానికి చేసే చిన్న ప్రయత్నాలు మిమ్మల్ని అలసట నుండి కాపాడుతుంది. ఇక సింహరాశి వారి ప్రేమ జీవితం. ఈరోజు ప్రేమ విషయాల్లో మీ ఉదార హృదయం ప్రకాశిస్తుంది. మీరు మీ భాగస్వామిని లేదా మీ పార్ట్నర్ని, మీరు ఇష్టపడే వారిని మనస్ఫూర్తిగా ప్రశంసలతో, ఆలోచనాత్మకమైన చర్యలతో ముంచెత్తుతారని అనుకుంటున్నారు. ఒక సరదా సంభాషణ లేదా కలిసి చేసే కార్యం నవ్వులను తెచ్చి మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. మీరు ప్రేమించే వారి కోరికల పట్ల శ్రద్ధ వహించడం మరియు మీ ప్రేమను స్పష్టంగా వ్యక్తపరచడానికి మనస్ఫూర్తిగా మాట్లాడండి. ఆత్మవిశ్వాసం మరియు ఆప్యాయత మీ సంభాషణను మార్గనిర్దేశం చేస్తాయి. ఇవి మీ ప్రేమ జీవితంలో విశ్వాసాన్ని బలపరిచి శాశ్వతమైన అనురాగాన్ని రగిలించే ఆనందకరమైన క్షణాలుగా సృష్టిస్తాయి. ఇక వృత్తికి సంబంధించిన జీవితంలో అందరి దృష్టి ఆకర్షించడం జరుగుతుంది. సహోద్యోగులు మీ ఆశావాదాన్ని, నాయకత్వాన్ని మెచ్చుకుంటారు. మీ బలాలను చాటి చెప్పే ప్రాజెక్టులకు స్వచ్ఛందంగా ముందుకు రండి. అలాగే స్పష్టమైన సంభాషణ మరియు నిర్ణయాత్మకత చర్యలు సమావేశంలో మీకు చాలా అనుకూలాన్ని ఇస్తుంది, పేరు తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతారు. వేగాన్ని కొనసాగించడానికి మరియు అధిక ఒత్తిడిని నివారించడానికి ఒక పెద్ద పనులను నిర్వహించగలిగే దశలుగా విభజించండి. మీకు వీలైన చోట సహకరించండి, ఎందుకంటే మీ సృజనాత్మకత ఆలోచనల బృంద ప్రయత్నాలకు శోభను చేకూరుస్తుంది. అలాగే మీ దృక్పథాన్ని, ధైర్యాన్ని పంచుకోవడం ద్వారా మీరు ఈరోజు ఒక గుర్తింపు, పురోగతి మార్గం సులభంగా ఎంచుకుంటారు. ఈ రాశి వారికి ఆర్థిక పరంగా జాగ్రత్తలతో కూడిన ఆశావాదం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆకర్షణీయమైన ఒప్పందాలు మీ దృష్టిని ఆకర్షించినప్పటికీ వాటికి అంగీకరించే ముందు నిబంధనలను సమీక్షించడానికి సమయం తీసుకోండి. ప్రస్తుత లక్ష్యాలను అనుగుణంగా దాన్ని సర్దుబాటు చేసుకోండి. మీ స్పష్టత మనశ్శాంతిని ఇస్తుంది. మీరు విశ్వసించే వారితో బడ్జెట్ ఆలోచనలను పంచుకోవడం తెలివైన సలహాలుగా దారితీస్తుంది. ఈరోజు ఆలోచనాత్మకంగా ఖర్చు చేయడం మరియు ప్రణాళిక వేసుకోవడం రేపటి ఎదుగుదలకు విశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే మీ జీవితంలోకి ఒక వ్యక్తి రావడం మీకు చాలా అదృష్టాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి ఎవరో ఈ రోజున తెలుస్తుంది.